మీరు కనుక గత కాలం 5 సంవత్సరాలు మీకు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలు ఆడారు. అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీరు 15 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే వరకు మేము వదలం, గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అస్సలే కాదు. మేము అన్ని తట్టుకునే వచ్చాం. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు అన్ని తట్టుకుని వచ్చాం. ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా, ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మా సహనాన్ని పరీక్షించకండి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి. రోడ్ల మీద రైతుల కోసం లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని, నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడి, ఇందులో ఎవరెవరో చూడండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట, ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం, అధికారంలో ఉన్నాం కాబట్టి. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం, నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే, అన్నమయ్య జిల్లాలోనే, రాయలసీమలో వచ్చి కూర్చున్నాం. ఇలాంటి పిచ్చి వర్షాలు చూస్తూ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. మీకు ఆ సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి. రాయలసీమ యువత ఎక్కడికో మారి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకి ఎక్కడికో బెంగళూరుకి, తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం. మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా, దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఈ సంఘటనని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి కడప జిల్లాలో స్పెషల్ కంట్రీ కూడా కొట్టారు సార్. ఉమ్మడి కడప జిల్లాలో భూసేకరణ స్పెషల్ కంట్రీ కూడా కొట్టారు సార్. సార్ అని చెప్పండి. ఉమ్మడి కడప జిల్లాలో భూసేకరణ స్పెషల్ కంట్రీ రామచంద్ర గారిని కూడా కొట్టారు సార్. వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి క్యాబినెట్ లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీకి కూడా తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే కేబినెట్ సదస్సులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి
ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏం జరిగాయి కూడా మా దృష్టిలో ఉన్నాయి. అలాగే అడవుల్లో మన బొగ్గుని అక్రమంగా చేసేస్తున్నా, అది కూడా వెంటనే నేను PCCF గారితో మాట్లాడాం, ఇవన్నీ చర్యలు తీసుకుంటాం. రైతులందరికీ నిజంగా చెప్పాలంటే నా భద్రత నాకు ఆశీర్వేస్తుంది. ఈరోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. అంటే వైకాపా సంబంధించిన కొంతమంది అధికారుల ప్రమేయం ఇందులో ఉందన్న ఒక వాదన అయితే బలంగా బయటకు వస్తుంది. అంటే అది నాకు నేను వైకాపా విధానాలను ఎదిరిస్తాం, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదు. ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మొత్తం నాశనమైపోయిన పోలీస్ వ్యవస్థని మళ్ళా తిరిగి ఒక ఇటుక పేర్చినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా మళ్ళా తిరిగి ఈరోజు మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా తిరిగి నిర్మిస్తున్నట్టుగా ఈరోజు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈరోజు కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు అనలేను కానీ కొంతమంది నేరస్తులు అనాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నేరస్తులు, మన పులివెందుల ఎమ్మెల్యే గారు అతను ఎలాంటి నేరస్తులు మీ అందరికీ తెలుసు. బాబాయిని చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, మొన్నటి వరకు కూడా ఎన్ని మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా నోరిప్పని వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్, వీళ్ళెవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాలి, ఓటేసిన ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ 5 సంవత్సరాల కాలం 2014 నుంచి 19కి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం, అటువంటి సమయంలోనే కూడా తన తాలూకు టెక్నాలజీని పునరుద్ధరించుకొని పోలీసు వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చి క్రైమ్ని తగ్గించడంలోని కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోని కానీ పోలీసులకి టెక్నాలజీని అందించడంలో ముందున్న పరిస్థితి మనందరం కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మాట్లాడుతున్న మాట ప్రజలను ఉద్దేశించి ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. అర్థం చేసుకునేవారు వైఎస్ఆర్సీపీలో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటే ఒకసారి మంచిదని కూడా నా అభిప్రాయం. ఈరోజు మనకి CCTNS అని చెప్పి క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి 2014 నుంచి 19 వరకు ఇది డేటా అప్లోడ్ చేయడంలో ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. అయితే తర్వాత ఈ దుర్మార్గుడి పరిపాలనకు వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చేసరికి 2019 నుంచి 24లో మొదటి స్థానం అనేది పక్కన పెట్టండి, కంప్లీట్గా అది ఆ AMC అన్నది అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చెల్లించని కారణంగా కంప్లీట్గా CCTNS అన్నది నిర్వీర్యమైపోయింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, అంటే పోలీసు వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేశారని చెప్పడానికి చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫిన్స్, నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని చెప్పి 2014 నుంచి 19లో నైట్ బీట్స్ సమయంలో కానీ, ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయి అనుకున్న సమయంలో కానీ, జాతరలో కానీ, క్రౌడ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో కానీ, అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నప్పుడు కానీ, నైట్ బీట్లో కానీ, పెట్రోలింగ్లో కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే ఆ కిట్లతో తీసుకెళ్ళి జస్ట్ ఆ ఫింగర్ ప్రింట్ పెట్టేసరికి అతని తాలూకా నేర చరిత్ర ఉన్నవాడా కాదా, అతని క్రిమినలా కాదా, రౌడీ షీటరా కాదా, ఈ డేటా అంతా కూడా ఇమ్మీడియట్గా వచ్చి ఒకవేళ ఇన్ కేసు అలాంటి వాళ్ళు అయితే కనుక ఈ నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నేరాలను అరికట్టడంలోనే అది ప్రముఖ పాత్ర వహించేది. దౌర్భాగ్యం ఏంటంటే దానికి ఒక 10 కోట్లు ఎంతో కడితే తిరిగి పునరుద్ధరించే పరిస్థితి ఉంది. దానికి 10 కోట్లు కూడా 5 సంవత్సరాల కాలంలో 10 కోట్లు కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్కి ఇవ్వలేని వాడు ఈరోజు బయటకు వచ్చి తగుదనమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆయనకి సిగ్గనిపించట్లేదేమో కానీ మాకులాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా మాత్రం అనిపిస్తుంది.